గుడ్ మార్నింగ్ సార్. కేవా కుటుంబ సభ్యులకు అందరికీ నమస్కారం. నా పేరు రాజశేఖర, మదనపల్లి నుంచి మాట్లాడుతున్నాను. సార్, ఈ కంపెనీ పేరు కేవా కైపో ఇండస్ట్రీ. ఇది వచ్చి మన ఇండియన్ కంపెనీ. ఈ కంపెనీలో పర్సనల్ కేరు, హెల్త్ కేరు, బ్యూటీ కేరు, అగ్రికల్చరు, వెటర్నరీ ఇట్లా అన్ని రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో మనం ఈరోజు వచ్చి హెల్త్కి సంబంధించి ప్రోడక్ట్లు చాలా ఉన్నాయి కాబట్టి మానవుని దేహ నిర్మాణంలో ఆర్గాన్స్కు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏమి కనుక్కునే విధానంలో 4G అనలైజర్ మిషన్ మనకు ఒకటి ఉంది. సో అందులో మనకు 39 కాలమ్స్ ఉన్నాయి. వాటిలో కొన్నిగా పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 ఇప్పటి వరకు 4 సెషన్లుగా జరిగింది. ఈరోజు వచ్చి పార్ట్ 5 మనకి ఈరోజు సార్ వచ్చి చెప్తారు. కాబట్టి ప్రతి సెషన్ కూడా చాలా ఇంపార్టెంట్ సెషన్. అందరూ అన్ని సెషన్లు కంప్లీట్గా వినండి. ఈ 4G అనలైజర్ మిషన్ ద్వారా మానవుని దేహ నిర్మాణంలో వచ్చే ప్రాబ్లమ్స్ కూడా, వచ్చినటువంటి ప్రాబ్లమ్స్, రాబోయేటటువంటి ప్రాబ్లమ్స్ కూడా కనుక్కునేటటువంటి ఒక 4G అనలైజర్ మిషన్ చాలా అద్భుతంగా ఉంటుంది. దాని ద్వారా మనం ఎన్నో విషయాలు ప్రివెన్షన్గా మనము ప్రోడక్ట్లు వాడుకొని అన్ని రకాల ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవచ్చు. సో దాని గురించి మరింత సమాచారం ఇవ్వడానికి మన ముందు ఉన్నారు డాక్టర్ రేవంత్ సార్ ఫ్రమ్ తిరుపతి. నమస్తే. కంటిన్యూ సార్. మళ్ళీ గుడ్ మార్నింగ్ అని చెప్తాను. టీ తాగు. Thank you, sir. థ్యాంక్ యూ So సార్. again, good morning to all Keva family. మరొకసారి ఒక 4G క్వాంటమ్ మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ అనలైజర్ లో ఇంకొన్ని తేటగా మనం తెలుసుకుందాం. సార్ కొంచెం మ్యూట్ లో సార్. రైట్, వాయిస్ క్లియర్ సార్? క్లియర్ సార్. రైట్. సరే, నిన్నటి వరకు మనము నిన్న సెషన్లో లాస్ట్ ఏంటండి, మనం ఏం చెప్పుకున్నాం, దేని గురించి చెప్పుకున్నాం? ఎవరైనా ఒకరు చెప్తారా? అందరి అన్మ్యూట్ చేసినారు సార్, వాళ్ళు ఎవరు ఆన్ చేయలేదు సార్. ఓకే, రైట్ సార్. ఓకే, థ్యాంక్ యూ. నిన్న గైనకాలజీ వరకు అయింది, అలాగే జెంట్స్లో వచ్చి ప్రోస్టేట్ మనం తెలుసుకున్నాం. మరి ఈరోజు మన స్కిన్ అనాలిసిస్ రిపోర్ట్ కార్డ్. స్కిన్ అంటే చర్మం. ఈ చర్మంలో కొన్ని ఉన్నాయండి, వాటి గురించి మనము క్షుణ్ణంగా తెలుసుకుందాం. ఫస్ట్ది స్క్రీన్ పైన ఫ్రీ రాడికల్ ఇండెక్స్. సార్ స్క్రీన్ పైన ఎక్స్ట్రా ఉండేటివన్నీ అది కనపడకుండా ఉండేది ఒకసారి టచ్ చేస్తారు సార్. స్క్రీన్ పైన సార్, స్క్రీన్ పైన టచ్ చేయండి ఒకసారి, అవన్నీ వెళ్ళిపోతుంది. రైట్ సార్. అదే రెడ్ కలర్ లో ఉంది కదా, అదేమి అది వెళ్తుందిలేండి సార్ ఆటోమేటిక్గా. ఒక నిమిషం. రైట్ రైట్, స్కిన్ అనాలిసిస్ రిపోర్ట్ కార్డ్. రైట్ సార్? ఎస్ సార్, క్లియర్ సార్. ఓకే, దీంట్లో స్కిన్ ఫ్రీ రాడికల్ ఇండెక్స్. ఈ స్కిన్ ఫ్రీ రాడికల్ ఇండెక్స్ అంటే చర్మంలో ఫ్రీ రాడికల్స్ అంటే ఏంటివి అంటే, ఫ్రీ రాడికల్స్ అనేవి ఒక ఎలక్ట్రాన్ లోపించి ఉండే అణువులు. ఇవి చర్మంలో ఆరోగ్యకరమైన కణాలని దెబ్బతీస్తాయండి. ఫర్ ఎగ్జాంపుల్, పర్యావరణ కాలుష్యం అంటే పొల్యూషన్ ద్వారా, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ద్వారా, అలాగే సూర్యరశ్మి ద్వారా, ధూమపానము, ఒత్తిడి, ఇలా వయస్సుతో ఈ ఫ్రీ రాడికల్ స్థాయిలు పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ ఫ్రీ రాడికల్స్కి మనకి ఏమి కావాలి అంటే యాంటీ ఆక్సిడెంట్స్ అండి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో ఫ్రీ రాడికల్స్ని నియంత్రిస్తాయి.
ఆ ఫ్రీ రాడికల్స్ని నాశనం చేసి చర్మాన్ని రక్షిస్తాయి యాంటీ ఆక్సిడెంట్స్. యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా మనకు ఫ్రూట్స్లో విటమిన్ ఏ, సిఈ. సో మన దగ్గర చాలా చాలా సప్లిమెంట్స్ ఉన్నాయి యాంటీ ఆక్సిడెంట్స్ సంబంధించి. దీని కొరకే ఒక ప్రత్యేక సెషన్ చేయాలి యాంటీ ఆక్సిడెంట్స్ గురించి చెప్తే. సో స్కిన్ ఫ్రీ రాడికల్ ఇండెక్స్ ఎలా ఉంది వీరికి అని చూస్తే మైల్డ్ బ్లూలో ఉంది. ఇది వయసు పెరిగే కొద్దికి ఏమవుతుందంటే ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల మన స్కిన్ అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుంది. సో దీనికి మనకి యాంటీ ఆక్సిడెంట్స్ అనేది మనము మన బాడీకి అందించాలి. రైట్. రెండోది స్కిన్ కొలాజన్ ఇండెక్స్. స్కిన్ కొలాజన్ ఇండెక్స్ గమనించాలి. ఈ స్కిన్ కొలాజన్ అనేది, స్కిన్కి కొలాజన్ అనేది అవసరం. కొలాజన్ అంటే ఏంటి అంటే ఒక రకమైనటువంటి ప్రోటీన్. ఇది ఒక చర్మానికి మాత్రమే కాదండి, కండరాలకి, ఎముకలకి కూడా మనకి అవసరం. ఈ కొలాజన్ని పెంపొందించుకోవాలి అంటే మనకి మెయిన్ విటమిన్ సి, అలాగే జింక్ కూడా అండి. ఈ విటమిన్ సి అలాగే జింక్ వంటి పోషకాల వల్ల కొలాజన్ అనేది ఉత్పత్తి అవుతుంది. సో ఈ కొలాజన్ సప్లిమెంట్ ద్వారా కొలాజన్ స్థాయి పెరుగుతుంది. మన దగ్గర కొలాజన్ ఉంది, టానిక్ అలాగే టాబ్లెట్స్, రైట్. ఇది కొలాజన్. అలాగే నెక్స్ట్ స్కిన్ గ్రీజ్ ఇండెక్స్. ఈ గ్రీజ్ అంటే మనకు తెలుసు, దాన్ని ఏమంటారంటే ఒక సెబం, చర్మం మీద స్రవించే నూనె. అంటే ఇది చర్మాన్ని తేమగా ఉంచి పొడిబారకుండా సహాయపడుతుంది. ఇప్పుడు చర్మంలో సెబం స్థాయి ఎక్కువైతే ఏమవుతుంది? మొటిమలు కారణమవుతుంది. ఈ ఆయిల్ సెక్రెట్ అయ్యి అక్కడే పింపుల్స్ అనేది జనరేట్ అవుతూ ఉండడం మనం చూస్తూ ఉంటాం. ఎస్పెషలీ ఆయిలీ స్కిన్ బార్, ఇటువంటి యాక్నే సమస్యలు మనం చూస్తూ ఉంటాం. సో ఈ స్కిన్ గ్రీజ్ ఇండెక్స్ ఎలా ఉంది అనేది మనం చూసుకోవాలి, ఈ రేంజెస్. సో ఇక్కడ పర్లేదు, బాగానే ఉంది. అలాగే నెక్స్ట్ స్కిన్ ఇమ్యూనిటీ ఇండెక్స్. అంటే చర్మ ఇమ్యూనిటీని సూచించేది. ఎలా ఉంది అంటే ఈ చర్మం అనేది వ్యాధికారకాలు, బ్యాక్టీరియా, వైరస్ మొదలైన వాటి నుండి రక్షించడానికి ఆ ఇమ్యూనిటీ అనేది మనకి చాలా అవసరం అండి. ఈ రోగనిరోధక వ్యవస్థలో భాగాలుగా ఇవన్నీ వైట్ బ్లడ్ సెల్స్ కావచ్చు, శ్వేత రక్త కణాలు అంటారు, ఇట్లా కొన్ని ఉన్నాయి. సో ఈ స్కిన్ చర్మ రోగ నిరోధకని సూచించేదిగా ఇక్కడ ఉంది స్కిన్ ఇమ్యూనిటీ ఇండెక్స్. ఎలా ఉందంటే వీళ్ళకి బార్డర్ లైన్లో ఉంది, ఎల్లోలో ఉంది. సో స్కిన్కి ఇమ్యూనిటీ సరిగా లేదు. రైట్. నెక్స్ట్ స్కిన్ మాయిశ్చర్ ఇండెక్స్. అంటే చర్మంలో తేమ స్థాయి ఎలా ఉంది అని కనుక్కోవడానికి స్కిన్ మాయిశ్చర్ ఇండెక్స్ అండి. కొంతమందికి డ్రై అయిపోతూ ఉంటుంది, ఆరిపోతూ ఉంటుంది, పొడి చర్మం అంటారు. అంటే చర్మం తేమగా ఉంటే అది ఆరోగ్యంగా ఉన్నట్టు, అంటే ఆ లక్షణం. అంటే తగినంత నీరు మనకి చాలా అవసరం అండి. సో ఈ చర్మం మాయిశ్చరింగ్ లాస్ అయినప్పుడు ఆ కిందనే ఉందండి, ఎప్పుడైతే ఆ తేమత్వం, ఆ మాయిశ్చర్ లాస్ అవుతుందో మనం ఏం చేయాలంటే కొన్ని మాయిశ్చర్ అప్లై చేయమంటారు. సో ఈ స్కిన్ మాయిశ్చరింగ్ కూడా చాలా ముఖ్య పాత్ర వహిస్తుంది.
కాబట్టి ఇక్కడ స్కిన్ మాయిశ్చర్ ఇండెక్స్ పర్లేదు, అయితే మాయిశ్చర్ లాస్ అనేది ఉంది, తేమ శాతం తగ్గడం అనేది. సో దీనివల్ల ఏమవుతుందని అంటే స్కిన్ పగుళ్ళు అనేది ఏర్పడుతుంది. చాలా మందికి చూస్తూ ఉంటాం, మామూలుగా కొంతమందికి చలికాలంలో పగులుతూ ఉంటుంది. వీళ్ళకి చలికాలం కాకుండా మిగిలిన కాలంలో కూడా, మిగిలిన సమయాల్లో కూడా పగులుతూ ఉంటుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ స్కిన్ మాయిశ్చరింగ్ లాస్, ఆ తేమతత్వం తగ్గిపోవడం వలన. నెక్స్ట్ స్కిన్ రెడ్ ట్రేస్ ఇండెక్స్ అన్నారు. అంటే చర్మంలో ఉన్న ఎర్ర రక్త కణాల పరిమాణాన్ని తెలిపేది ఇది. అంటే ఆర్బిసి శరీరంలో అన్ని కణాలకు ఆక్సిజన్ తీసుకెళ్తుందండి. దీని స్థాయిని, చర్మంలో ఉన్న ఎర్ర రక్త కణాల స్థాయి ట్రేస్ చేయడం, రైట్. నెక్స్ట్ స్కిన్ ఎలాస్టిసిటీ, అంటే చర్మం ఆ పట్టుత్వం అండి ఎలా ఉంది అని చెప్పే స్థితి స్కిన్ ఎలాస్టిసిటీ ఇండెక్స్ బాగానే ఉంది ఇక్కడ, రైట్. నెక్స్ట్ అంటే ఇది వయసు పెరిగే కొద్దిగా ఏమవుతుందంటే ముడతలు రావడము ఇవన్నీ చూస్తుంటాం కదా. సో ఇవన్నీ మనం చూసుకోవాలి, ఎందుకంటే సెన్సిటివ్ ఆర్గాన్ ఏది అని అంటే స్కిన్ అండి. కొంచెం సెన్సిటివ్గా ఉంటుంది, కొంతమందికి చాలా ఇన్ఫెక్షన్స్ గురవుతూ ఉంటారు. ఇవన్నీ మనం చూసుకోవాలి, స్కిన్ మీద చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. నెక్స్ట్ స్కిన్ మెలానిన్ ఇండెక్స్. మెలానిన్ అనేది చర్మానికి అలాగే వెంట్రుకలకి, హెయిర్స్, కేశాలు అంటారు. మెలానిన్ అనేది చర్మం అలాగే హెయిర్కి, ఇంకా అన్నీ చూస్తుంటాం. ఈ మెలానిన్ పిగ్మెంటేషన్ అంటాం. ఇంకా అంటే చర్మానికి రంగు ఇచ్చేదండి ఇది. ఈ సన్ రేస్ ఏవైతే ఉన్నాయో సూర్యరశ్మి నుంచి రక్షణ కల్పించేది. ఈ మెలానిన్ ప్రొడక్షన్ అనేది మనలో ఉండాలి. సో ఈ మెలానిన్ కొలిచేది ఇక్కడ మనం చూస్తున్నాం, స్కిన్ మెలానిన్ ఇండెక్స్. ఇక్కడ నార్మల్ గానే ఉంది, గ్రీన్ బాగుంది, రైట్. ఈ మెలానిన్ అనేది కూడా చాలా ప్రాముఖ్యమైనదండి. అంటే ఈ మెలానిన్ బట్టే మన చర్మం రంగు అనేది ఎలా ఉంది, కాంతివంతంగా ఉందా లేకపోతే ఎలా ఉంది అనేది తెలిపేటటువంటిది ఈ మెలానిన్. సో నెక్స్ట్ స్కిన్ హార్నీనెస్ ఇండెక్స్ అన్నారు. ఈ స్కిన్ హార్నీనెస్ అంటే ఏంటంటే చర్మం పైన ఉన్నటువంటి మృత కణాలు, హార్నీ లేయర్ అంటారు. ఇక్కడ ఏంటంటే ఇది చర్మానికి రక్షణగా, నీటి నిల్వ ఉంచడంలో ముఖ్య పాత్ర వహిస్తుంది. సో ఇక్కడ మనం చూసుకోవాల్సినటువంటిది ఏంటంటే చర్మం యొక్క మృత కణాల స్థాయిని తెలుపుతూ ఉంది ఈ స్కిన్ హార్డీనెస్ ఇండెక్స్. అంటే ఇది స్కిన్కి సంబంధించిందండి టోటల్గా. సో మనకి స్కిన్కి ఏమేమి సప్లిమెంట్స్ ఇవ్వాలి, మెయిన్ చూసుకున్నట్లయితే మనకి రీసెంట్గా స్కిన్ గ్లో ట్యాబ్లెట్ అనేది ఉంది, అది అన్నిటికీ కూడా ఉపయోగకరంగా ఉంటుంది. నెక్స్ట్ ఐ ఫంక్షన్ చూద్దాం. ఐ ఫంక్షన్లో కంటికి సంబంధించి ఫస్ట్ది ఆర్బిక్యులరిస్ మజిల్ హైపర్ట్రోపీ ఐ ఇండెక్స్ అని చెప్తారు సింపుల్ షార్ట్ ఫామ్లో. అంటే ఇది ఏంటి అంటే
ఆ కళ్ళ చుట్టూ ఉన్నటువంటి ఆ కండరాలు ఏదైతే ఉందో అది అదనంగా పెరగడం, లేదా ఆ ముక్కు కళ్ళు ఏవైతే ఉన్నాయో వాటి చుట్టూ కండరాలు అదనంగా పెరగడాన్నే ఈ ఐ ఇండెక్స్ అని చెప్పొచ్చు. సో దీన్ని బట్టి ఆ చుట్టూ ముక్కు కళ్ళు చుట్టూ ఉండే ఆ ముడతలు ఏవైతే ఉన్నాయో అది కావచ్చు. ఇంకోటి ఏమంటే కిందనే ఉంది కొలాజన్ రింకిలై, అంటే కళ్ళ కింద ముడతలు అంటారు చూసినారా, దీన్ని కొలాజన్ రింకిలై అంటారు. ఆ కళ్ళ కింద ముడతలు ఏదైతే ఉందో దాన్ని. అలాగే స్కిన్ పిగ్మెంటేషన్, డార్క్ సర్కిల్స్. స్కిన్ పిగ్మెంటేషన్ అంటే నల్ల మచ్చలండి, మంగు మచ్చలు ఇట్లా ఉంటాయి కదా. సో ఇది ఎలా ఉంది అనేది తెలిపేది ఇక్కడ. సో ఇది నార్మల్గానే ఉంది, బాగుంది ఇక్కడ. నెక్స్ట్ లింపాటిక్ అబ్స్ట్రక్షన్. ఈ లింపాటిక్ అబ్స్ట్రక్షన్ అంటే కళ్ళు చుట్టూ ఉండే ఆ వాపు. కొంతమందికి ఆ వాపు అనేది చూస్తూ ఉంటాం, దాన్ని లింపాటిక్ అబ్స్ట్రక్షన్ అంటాం. ఈ వాపునే ఎడిమా అని కూడా అంటామండి. ఇక్కడ ఉంది చూసారా, కింద ఉంది. రిలాక్సేషన్ అండర్ ద వెర్టికల్ అంటే సింపుల్గా చెప్పాలంటే మనకి ఆ ఆ కండరాలు పనిచేసేటప్పుడు ఏదైతే కళ్ళు ఉందో, కళ్ళు పైకి కిందకి మనము దాన్ని ఏమంటారంటే కదిలిస్తాం, అవునా. ఇక్కడ ఆ రిలాక్సేషన్ అండర్ ద వెర్టికల్ అన్నారు, అంటే ఆ సడలింపు అండి. సో ఇక్కడ ఏంటంటే ఈ మనం కొంచెం ఎక్సర్సైజ్ లాంటిది చేస్తూ ఉంటాం, కళ్ళు తిప్పడం. సో ఇది సరిగ్గా ఫోకస్ చేసుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుందో, అంటే కళ్ళు సరిగ్గా కిందకి పైకి కదిలించడానికి ఈ కండరాల సహకారం అనేది అవసరం. సో ఎడిమా అంటే ఇందాక చెప్పుకున్నాం, వాపు. దీంట్లో చాలా రకాలు ఉన్నాయి. అయితే ఎందుకు వస్తుందంటే రక్త ప్రసరణ లోపాలు కావచ్చు. దీనివల్ల ఎడిమా అంటే అర్థం ఏంటంటే ఉబ్బరం అని. అయితే ఇక్కడ కంటికి సంబంధించి కంటి వాపు, కంటి ఎడిమా ఈ యొక్క క్లారిటీ అనేది మనకి ఉండదండి. ఎందుకంటే ఆ దృష్టి సామర్థ్యాన్ని తగ్గిస్తుంది ఎడిమా. ఆ వాపు వల్ల మసక బారడం, దృష్టి అంటే సరిగా కనిపించకుండా మసకగా ఉండడం, ఆ కలర్ ఐడెంటిఫై కూడా స్పష్టంగా లేకపోవడం అనేది ఈ ఎడిమాలో మనం చూస్తాం. అలాగే ఐ సెల్ యాక్టివిటీ అంటే కంట్లో కణాలు చేసే ఆ జీవక్రియని సూచిస్తుంది. ఏవైతే ఈ కంట్లో వివిధ రకాల కణాలు చేసే జీవక్రియలు కంటి రెటీనా అనే భాగంలో ఉన్నటువంటిది. చూసారా, అంటే ఇది ఏం చేస్తుంది అంటే కంటి రెటీనా చూస్తే ఆ కణాలు వెలుగును గ్రహించి ఆ సమాచారాన్ని మెదడుకి పంపడం జరుగుతూ ఉంటుంది. ఇది ఐ సెల్ యాక్టివిటీ. సో దీన్నే ఫోటో రెసెప్టర్ అంటాం. ఐ సెల్స్ అంటే కంటి కణాలు, దీని యాక్టివిటీ ఏంటంటే వెలుగును గ్రహించే కణాలు జీవక్రియగా. అలాగే మనం చూసినట్లయితే ఈ కంటి కణాల జీవక్రియ అనేది కంటి వెలుగును గ్రహించి దాని మెదడుకి ప్రతిస్పందనగా మార్చుకునే ప్రక్రియ. ఇది ఐ సెల్ యాక్టివిటీ అంటే. సో నెక్స్ట్
విజువల్ ఫ్యాటిగ్యూ. ఇది కూడా చాలా ముఖ్యమైనదండి. విజువల్ ఫ్యాటిగ్యూల్ అంటే చూడటంలో అలసట, అంటే కళ్ళకి తక్కువ విశ్రాంతి ఉన్నప్పుడు లేదా ఎక్కువ కాలం దృష్టి ఏకాగ్రత కావటం వల్ల కలుగుతుంది. అంటే ఈ విజువల్ ఫ్యాటిగ్యూ అంటే వీళ్ళలో కొంతమందికి ఏంటంటే అండి, లైట్ కళ్ళ మీద పడంగానే లేదా లైట్ వీళ్ళు చూడంగానే కళ్ళు రెడ్డిష్ గా మారిపోతుంది. ఐ స్ట్రెయిన్ అనేది జరుగుతూ ఉంటుంది. అదే ఆ చూడటంలో అలసట అన్నాం కదా. కొంతమందికి అయితే కళ్ళు మంటలుగా, నొప్పిగా, కొంచెం చికాగ్గా, హెడేక్, ఇలా కొన్ని ఉంటాయి. అలాగే ఎక్కువ స్క్రీనింగ్ చూడడం ఈ మధ్య ఏంటంటే అలవాటు అయిపోతుంది. మొబైల్ స్క్రీనింగ్ చూసుకోవడం, అది నైట్ టైమ్స్ లో పనుకునే ముందు ఎక్కువగా ఈ మొబైల్ స్క్రీన్ చూడడం, దీనివల్ల దృష్టి సంబంధ సమస్యలు మనకు తలెత్తుతాయి. కాబట్టి ప్రతి 20 నిమిషాలకి 20 సెకండ్లు విశ్రాంతి తీసుకోవాలి ఇటువంటి వారు, ఈ విజువల్ ఫ్యాటిగ్యూ ఉన్నవారు. ఈ విజువల్ ఫ్యాటిగ్యూ అంటే సింపుల్ గా చెప్పాలంటే దృష్టి అలసట అని చెప్పొచ్చు. ఈ కొంచెం దృష్టి మందగించిందంటే దీంతో ఏమవుతుందంటే విజన్ బ్లర్ అయిపోతుంది, దృష్టి శక్తి తగ్గిపోతుంది. ఇదే విజన్ ఫ్యాటిగ్యూ. రైట్. ఇది కంప్లీట్ గా అంటే ఇంకా ఆప్థమాలజిస్ట్ ఇది తెలుసుకున్నారంటే మీరు ఒక రకంగా ఈ ఐకి సంబంధించినటువంటిది ఇవన్నీ కూడాను. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అండి, బ్రెస్ట్ అనాలిసిస్ రిపోర్ట్ కార్డ్. సో ఈ బ్రెస్ట్ అనాలిసిస్ మొట్టమొదటిగా హైపర్ ప్లాషియా ఆఫ్ మెమరీ గ్లాండ్స్ కోఎఫిషియంట్ అన్నారు. ఏంటి ఈ హైపర్ ప్లాషియా ఆఫ్ మెమరీ గ్లాండ్స్ అంటే అండాల గ్రంథుల యొక్క, అంటే ఇక్కడ అండాల గ్రంథులు అంటారండి, ఇవి అసాధారణంగా పెరిగిపోతుంటది. అంటే ఈ యొక్క మార్పులు జరుగుతూ ఉంటాయి. స్త్రీలలో సాధారణంగా కలిగే సమస్య ఇది. ముఖ్యంగా ఎప్పుడు అని అంటే గర్భధారణ సమయంలో ఈ హార్మోన్ ఏవైతే ఉందో ఈ హార్మోన్స్ అన్ని ఇంబ్యాలెన్స్ అవుతాయి, అంటే అసమతుల్యత కారణంగా జరగచ్చు ఇవన్నీ కూడా. అంటే ఈ హార్మోన్ స్థాయిలు ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, ప్రోలాక్టిన్ అని చదువుకున్నాం మనం ఇంత ముందు, అవునా? ఎక్కడున్నది? ఫీమేల్ హార్మోన్ లో మనం చూసుకున్నాం ఇక్కడ. గైనకాలజీలో చూసారా, ప్రోలాక్టిన్, ప్రొజెస్ట్రాన్. రైట్. ఇక్కడ ఏంటి అనంటే ఈ గ్రంథి కణాల అభివృద్ధి ప్రమాణాన్ని కొలుస్తుంది. ఇక్కడ చూస్తే ఈ మమ్మరీ గ్లాండ్ లేదా గ్రంథులు అంటే ఏంటంటే స్తన గ్రంథులు అంటారు, అంటే బ్రెస్ట్ గ్లాండ్స్. ఈ హైపర్ ప్లాసియా అంటే కణాల అధిక పెరుగుదల. కోఎఫిషియంట్ అంటే చెప్పాను, కొలత. సో ఈ స్తన గ్రంథుల కణాల పెరుగుదల ఎలా ఉంది అనేది మనము చూసుకుంటూ ఉన్నాం. ఇక్కడ ఏమంటే హై అని ఉంది, రైట్. ఇందాక చెప్పినటువంటి కంప్లీట్ గ్లాండ్ కి సంబంధించినటువంటిది. అలాగే హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల ఇది ఉంటుంది. సో ఇక్కడ మనం చేయొచ్చు, ఏం అడ్వైస్ చేయొచ్చు అంటే హార్మోన్ బ్యాలెన్స్, రైట్. నెక్స్ట్ అక్యూట్
మాస్టిస్ కోఎఫిషియంట్. ఈ అక్యూట్ మాస్టిస్ కోఎఫిషియంట్ అంటే ఇది కూడా అంది సేమ్. ఈ స్తన గ్రంథి ఏదైతే ఉందో, ఈ బ్రెస్ట్ గ్లాండ్ ఏదైతే ఉందో, సడన్ గా వాపు రావడం, ఆకస్మికంగా స్తన గ్రంథి వాపు తీవ్రతని సూచించేటటువంటిది ఇది. అంటే ఇది ముఖ్యంగా ఎవరిలో కనిపిస్తుంది అంటే ఎవరైతే ఫీడింగ్ మదర్స్ ఉంటారో, లాక్టేషన్ మదర్స్, ఎవరైతే పసిపిల్లలకి, చిన్న బిడ్డలకి పాలు ఇస్తుంటారో ఆ తల్లులకి, వారికి ఎస్పెషలీ ఇది కనిపిస్తుందండి. అంటే పాలు ఇస్తున్న స్త్రీల్లో కనిపించే ఒక వాపు ఇది. దీనివల్ల కొంచెం ఇబ్బందులు ఎదురవుతాయి. ఇది ఎందుకు వస్తుంది అంటే పిల్లలకి సరిగా పాలు ఇవ్వకపోవడం వల్ల కావచ్చు, లేదా పాలు అధిక ఉత్పత్తి కావచ్చు, మిల్క్ సెక్రేషన్ ఎక్కువైపోవడం వల్ల పాలు గడ్డలు కట్టేయడం అంటారు. ఇది మనకి ఎక్కడంటే సోనోమామోగ్రఫీ అని స్కాన్ తీసుకుంటే అందులో మనకి ఐడెంటిఫై అవుతుంది. అయితే మనకి ఇక్కడ 4G QMRలో 4G క్వాంటమ్ మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ అనలైజర్ ద్వారా మనకి ఇక్కడ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు, అనలైజ్ చేయొచ్చు. అంటే ఆ పాలగడ్డలు ఉన్నాయా లేదా అని. దాని ద్వారా విపరీతమైన నొప్పి వస్తుంది, కొంచెం జ్వరం కూడా వస్తుంటుంది. సో చాలా కష్టతరంగా ఉంటుందండి ఫీడింగ్ ఇవ్వాలన్నా కూడా. ఎప్పటికప్పుడు అవి ఏం చేయాలంటే ఆ మిల్క్ అనేది వెళ్ళిపోతూ ఉండాలి. ఎప్పుడైతే అక్కడ ఫామ్ అవుతుందో ఇటువంటివన్నీ కూడా ఏర్పడతాయి. కాబట్టి పాలిచ్చే తల్లులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆల్మోస్ట్ ఇది అందరికీ మ్యారీడ్ ఉమెన్కి, పాలిచ్చిన ప్రతి ఒక్కరికి చూపిస్తూ ఉంటుంది. అంటే పాస్ట్లో జరిగినా సరే, ఇది ఒకవేళ రెడ్డిష్ అని వచ్చిందంటే, రెడ్ కలర్ కనిపించింది అంటే ఇన్ జనరల్గా మనం అర్థం చేసుకోవాలి, రైట్? సో ఇది ఉంది అని అంటే అప్పటికి ఉంది అని కాదు, ఆల్రెడీ ఉన్నా కూడా ఇది అలా చూపిస్తుందండి మనకి యొక్క అనాలిసిస్ రిపోర్ట్లో, రైట్? నెక్స్ట్ క్రోనిక్. దీంట్లోనే 2 రకాలు ఉన్నాయి ఇక్కడ, క్రానిక్, అక్యూట్ అనేసి. ఇప్పుడు మనం చూసుకున్నాము అక్యూట్ అనేసి. ఇన్ ది సేమ్ సెన్స్ క్రానిక్ అంటే ఏంటి అంటే దీర్ఘకాలిక స్తనవాపు తీవ్రత ఎలా ఉందనేది సూచించడం. దానికి దీనికి వ్యత్యాసం పెద్దగా ఏం లేదు, ఇది దీర్ఘకాలికంగా ఎలా ఉందని చెప్పడం. అలాగే నెక్స్ట్ది ఎండోక్రైన్ డిస్క్రేషియా కోఎఫిషియంట్, అంటే హార్మోన్ స్థితి అసమతుల్యత అని చెప్పాలి సింపుల్గా. అంటే ఇది ఎండోక్రైన్ గ్రంథులు విడుదల చేసే హార్మోన్ ఇంబ్యాలెన్స్ని కొలిచే ఒక ప్రమాణము, కొలత. ముఖ్యంగా చూస్తుంటాం ఈ మోనోపాజ్ దశల్లో హార్మోన్ స్థితి మార్పుల కారణంగా ఎండోక్రైన్ డిస్క్రియా వస్తుంది. అంటే మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఎండోక్రైన్ డిస్కర్షియా అంటే శరీరంలో హార్మోన్ అసమతుల్యతను, ఇంబ్యాలెన్స్ను కొలిచే ప్రమాణము. నెక్స్ట్ ఫైబ్రోఎడెనోమా ఆఫ్ బ్రెస్ట్ కోఎఫిషియంట్ అన్నారు. అంటే ఆ స్తన ఫైబ్రోఎడెనోమా కొలత సూచిక. ఇది కూడా అంటే సింపుల్గా చెప్పాలంటే ఫైబ్రోఎడెనోమా అంటే స్తనములో పునర్వృద్ధి అయ్యే బెనైన్ గ్రంథి. కోఎఫిషియంట్ అంటే కొలత. ఎలాస్టిటీ మనం చూస్తూ ఉన్నాం, దాని యొక్క మృదుత్వం ఇక్కడ ఎలా ఉంది
అనేది మనం చూస్తున్నాం. సో ఇక్కడంతా కూడా నార్మల్ గానే ఉంది, పర్లేదు, బాగానే ఉంది, రైట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ అండి, నెక్స్ట్ ఇంపార్టెంట్ రిపోర్ట్, అలర్జెన్స్ అనాలిసిస్ రిపోర్ట్ కార్డ్. ఈ అలర్జెన్స్ అంటే ఏంటి? అలర్జీకి కారణమయ్యే పదార్థాలన్నింటినీ కూడా మనము అలర్జెన్ అని అంటాం. అయితే మనకు అలర్జీస్ వస్తాయి, దానికి కారణం ఏంటి? సో చూద్దాం రండి. కొంతమందికి ఒక్కొక్కటి అలర్జీ, అవునా? పొల్యూషన్ లేదా కొంతమందికి పాలు అంటే అలర్జీ, కొంతమందికి గుడ్లు అంటే అలర్జీ, కొంతమందికి వేరుశెనగలు అంటే అలర్జీ, కొంతమందికి గోధుమలు పడవు, కొంతమందికి చేపలు పడవు. ఇలా అలర్జీస్ అనేది రకరకాలుగా ఉంటా ఉంది. దీంట్లో ఫస్ట్ అలర్జీ ఏంటి అని అంటే బ్యాక్టీరియల్ అలర్జీ అండి. అంటే బ్యాక్టీరియా కలిగే అలర్జీ. బ్యాక్టీరియా అనేది మన శరీరంలో అలర్జీ లక్షణాలు కలగడం ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. సరైన సార్ వాయిస్ బ్రేక్ అయింది సార్, స్క్రీన్ షేర్ కూడా ఆఫ్ అయింది. సార్ వాయిస్ క్లియర్ సార్? క్లియర్ సార్. రైట్ సార్, స్క్రీన్ షేర్ చేయండి సార్. సిగ్నల్ అయిపోయింది సార్. ఓకే సార్, క్లియర్ సార్, క్లియర్ సార్. ఓకే సార్. రైట్ అండి. బ్యాక్టీరియల్ అలర్జీ అంటే బ్యాక్టీరియా వల్ల కలిగే అలర్జీ అని. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే అండి, హానికర బ్యాక్టీరియా శరీరంలో ప్రవేశించినప్పుడు ఈ ఇమ్యూన్ సిస్టమ్ అనేది మనకేమవుతుంది అంటే సరిగా ఉండదు. అప్పుడు ఈ అలర్జీలు కారణాలు అవుతాయి. ఉదాహరణకి చర్మం ఎర్రగానో లేదా దద్దుర్లు రావడము, తుమ్ములు, దగ్గులు మొదలైనటువంటివి మనకి మన బాడీలో కొన్ని సిమ్టమ్స్ అనేది చూపిస్తుంది. ఈ అలర్జీ కారణం అనేది ఇది. దీన్నే బ్యాక్టీరియల్ అలర్జీ అంటాం. నెక్స్ట్ యాంటీబయాటిక్స్ అండి. యాంటీబయాటిక్స్ అంటే ఈ యాంటీబయాటిక్స్ అనేవి బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా పనిచేసేవి. దీన్నే యాంటీబయాటిక్స్ అంటాం, బ్యాక్టీరియాకి వ్యతిరేకంగా పనిచేసేవి. కొంతమంది కొన్ని యాంటీబయాటిక్స్ అంటే పట్టవండి. ఉదాహరణకి యాంటీబయాటిక్స్ ఏమున్నాయి? చాలానే ఉన్నాయి. అమాక్సిలిన్ అనేది మనం చూసుకుందాం. అమాక్సిలిన్ అనేది ఒక యాంటీబయాటిక్. అయితే ఈ యాంటీబయాటిక్ కొందరికి పట్టదనమాట. ఇది వేసుకోగానే ఏం జరుగుతుంది? వాళ్ళలో రియాక్షన్ అనేది నాకు చెప్పినట్లు వాళ్ళకి పడదు. దద్దుర్లు, స్కిన్ ర్యాషెస్ రావడము ఇటువంటివి వస్తాయి అన్నమాట. అంటే ఆ అలర్జీ ఉంది కనుక ఆ అమాక్సిలిన్ పడగానే వాళ్ళ బాడీ అనేది చెప్తుంది. సో ఇది యాంటీబయాటిక్ అలర్జీ. అలాగే నెక్స్ట్ హెటిరోలోగస్ సెరం అన్నారు. అంటే హెటిరోలోగస్ సెరం అంటే సింపుల్గా చెప్పాలంటే వేరే జాతి నుండి తీసినటువంటి సిరం. ఇక్కడ ఏంటంటే ఉదాహరణకు మనం ఏం చెప్పాలంటే ఈ కొన్ని దాని నుంచి తీస్తారండి, చేప నుంచి కావచ్చు, లేదా ఇలా ఈ మధ్య వ్యాక్సిన్స్ మనం వేసుకున్నాం కరోనాకి. ఇవంటే అంటే బయట వేరే జంతువు నుండి తీసినటువంటి యాంటీబాడీ ఆ సెరంను మానవుడికి ఇంజెక్ట్ చేయడం ద్వారా దీన్నే
హెటెరోలోగస్ సిరమ్ అంటాం. ఇంకా చెప్పాలంటే స్నేక్ బైట్ అండి. స్నేక్ బైట్ అంటే ఈ స్నేక్ బైట్‌కి యాంటీ వెనమ్ సిరమ్ అనేది ఎక్కడి నుంచి తయారవుతుందంటే, ఆ స్నేక్ నుంచే, ఆ పాము విషం నుంచే తయారవుతుంది. అది ఇంజెక్ట్ చేసినప్పుడు కొంతమందికి అది పట్టదనమాట. సో, ఇట్లా చాలా ఉన్నాయి. అవి మనకి ఎంత మాత్రం పడుతున్నాయా? పట్టట్లేదా? అని మనం చూసుకోవాలి. ఈ వ్యాక్సినేషన్స్ అనేది కూడా చాలామంది మనం చూసినట్లయితే కొన్ని పట్టవనమాట. కొన్ని రియాక్షన్స్ రావడం అనేది జరుగుతూ ఉంటది. సో, ఇది హెటెరోలోగస్ సెరమ్ అని. నెక్స్ట్ ఇక్కడ ఇంకో విషయం చెప్పాలండి. వెనమ్ అండ్ నాన్ వెనమ్ అనేది ఉంటది. ఈ యొక్క ఏదైతే పాము కాటుకు సంబంధించి 26 రకాలైనటువంటి విషపూరితమైన పాములకి ఈ యొక్క క్యామెల్ అంటే ఒంటె కన్నీరు అనేది ఉపయోగపడతా ఉందండి. ఈ ఒంటె టీయర్స్ ఏదైతే ఉందో ఒక చుక్క ఒంటె కన్నీరు 26 రకాల హానికరమైనటువంటి విషపూరితమైనటువంటి ఏవైతే ఉన్నాయో ఆ విషయానికి విరుగుడుగా ఇది ఉంటా ఉంది. అలాగే మన దగ్గర మనం చెప్పుకుంటున్నాం స్నేక్ బైట్‌కి ఏంటి అనంటే హెల్త్ స్ప్రే. రైట్? ఇది ఎక్స్‌టర్నల్ అప్లికేషన్. ఈ హెటెరోలోగస్ సిరమ్ వల్ల అలర్జీస్ ఎంత మట్టుకున్నాయనేది మనం ఇక్కడ గమనించవచ్చు. నెక్స్ట్ అలాగే కెయిన్ మిక్స్చర్ అన్నారండి. ఈ కెయిన్ మిక్స్చర్ అనేది కూడా అంటే మామూలుగానే కొన్ని ఉన్నాయి. ఇది కూడా కొన్ని చికిత్సలో ఒక రసాయనంగా పరిగణించబడుతోంది. అన్నీ మిక్సప్ అయ్యి చేస్తారనమాట. దీనివల్ల ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు పాము కరిచింది. దానికి కొన్ని ఏం చేస్తారు, వైద్య పరిభాషలో కొన్ని చేస్తారు ఆ ట్రీట్మెంట్ అనేది. ఈవెన్ ఆయుర్వేదంలో కూడా ఈ కాకరకాయ, ఆ వేర్లు రసం ఇలా తీసి దానికి ఇది చేస్తారనమాట. సో, ఇక్కడ మిక్చరింగ్ అని జరిగినప్పుడు ఏం జరుగుతా ఉందంటే దానివల్ల కూడా కొంతమందికి కొంచెం అలర్జీగా ఉంటా ఉంది. సో, రైట్. నెక్స్ట్ ఏంటంటే ఎపోక్సీ అండి. ఇది కూడా సేమ్ అండి. రసాయన పదార్థం. అంటే దీన్ని ఏమంటారంటే ఒక రకమైనటువంటి ప్లాస్టిక్ పదార్థం అండి. రైట్? దీనివల్ల కూడా ఏమన్నా అలర్జీస్ ఉన్నాయా లేదా అని చూసుకునే ఒక పద్ధతి ఇది. నెక్స్ట్ క్వినోలైన్ మిక్స్. ఈ క్వినోలైన్ మిక్స్ అంటే ఏంటి అనంటే ఇది చాలా ఉందండి. దీని గురించి కూడా ఇది కూడా ఒక మిశ్రమం లాంటిదే. దీనివల్ల కూడా కొన్ని మనకి అలర్జీస్ అనేది ఉంటాయి. అయితే వీరి గురించి ఇటువంటి మనకి సుగంధ కార్బన సమ్మేళనం అంటాం. ఈ క్వినోలైన్. నెక్స్ట్ తర్వాత చూస్తే మైక్రోబియల్ ఇన్ఫెక్షన్. ఇక్కడ మామూలుగానే ఉంది. మైక్రోబియల్ ఇన్ఫెక్షన్ మోడరేట్లో ఉందండి. చూద్దాం, దాని గురించి చూద్దాం. అంటే శరీరంలో మనం చూస్తున్నాం బ్యాక్టీరియా కావచ్చు, వైరస్ కావచ్చు, ఫంగస్ కావచ్చు, లేదా ప్రోటోజోవా కావచ్చు. ఇలాంటి సూక్ష్మ జీవుల వల్ల కలిగేదే మైక్రోబియల్ ఇన్ఫెక్షన్. దీని సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే తలనొప్పి, జ్వరం, లేదా శ్వాసలో ఇబ్బంది రావడం, అలసట, మలబద్ధకంగా అనిపించడం. కారణాలు ఏంటంటే ఇదే హానికరమైనటువంటి బ్యాక్టీరియా లేదా
సూక్ష్మజీవులు ఏవైతే ఉన్నాయో అవి శరీరంలో ప్రవేశించి మల్టిప్లికేషన్ అవుతాయి, అంటే పెరుగుతూ పోతూ ఉంటాయి ఇవి. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా కలుషిత ఆహారం తినకుండా, అలాగే నీటి ద్వారా కూడా ఇవి ఎక్కువ సంభవిస్తూ ఉంటుందండి. మంచి నీరు అనేది అవసరం. అలాగే ఎన్విరాన్మెంట్ కాలుష్యం ఎక్కడున్నాం. కాబట్టి వీటికి ఏంటంటే మెయిన్ మనం చూసుకున్నట్లయితే ఈ మైక్రోబియల్ ఇన్ఫెక్షన్కి దీన్ని అలానే మనం వదిలేయడానికి వీల్లేదు. ఎందుకంటే శరీరంలో ఈ సూక్ష్మజీవులు పెరుగుదల వల్ల అంటువ్యాధులు అనేది మనం చూస్తూ ఉంటాం. ఈ అంటువ్యాధులు అనగానే అనేకమైన ఉన్నాయండి. ఒక స్కిన్ గురించి ఒకటి చూస్తే స్కిన్లోనే చాలా రకాలు ఉన్నాయి. దాంట్లో ప్రథమంగా అంటువ్యాధి. ఒకసారి ఏదన్నా ఒక రింగ్ వామ్, టీనియా అంటారు మెడికల్ పరిభాషలో, టీనియా కార్ప్సిస్ అంటారు. అంటే ఈ రింగ్ వామ్స్ నల్లగా అలా రౌండ్ మచ్చల్లా కొంచెం చూసినట్లయితే దానివల్ల ఏంటి అంటే బట్టలు, ఒకరి బట్టలు ఒకరు వాడటం, లేదా టవల్స్ వాడడం, లేదా సోప్స్ వాడడం, ఇలాగ ఏమవుతుందంటే ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. ఈ యొక్క స్కిన్ డిజీస్ ఏవైతే ఉన్నాయో అంటువ్యాధిగా మనం చూడొచ్చు. సో దీన్ని మనం చూస్తున్నాం. దీన్నే ఈ ఈ ఇన్ఫెక్షన్స్ అన్నిటిని కూడా మనకి ఏదైతే ఉందో అవన్నీ కూడా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నెక్స్ట్ అయనైజింగ్ రేడియేషన్. ఈ అయనైజింగ్ రేడియేషన్ అంటే ఆ రేడియేషన్కి ఎంత ఎఫెక్ట్ అవుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్రేస్ కావచ్చు, లేదంటే సిటీ కావచ్చు, సిటీ స్కాన్ అంటారు కదా. అలాగే క్యాన్సర్ పేషెంట్కి అయితే రేడియేషన్ థెరపీ అని ఇస్తారు, అది కావచ్చు. ఇలా అయనైజింగ్ రేడియేషన్కి ఎంత గురవుతున్నాం అనేది చూసే ఒక మెజర్మెంట్ అండి ఇది. నెక్స్ట్ పొటాషియం డిస్క్రోమేట్. ఇది కూడా ఒక రసాయన ఔషధంగా, దీని రంగు ఎలాగ ఉంటుందంటే ఆరెంజ్ అండ్ రెడ్ కలర్లో ఉంటుంది, క్రిస్టల్స్ రూపంలో ఉంటుందండి పొటాషియం డైక్రోమేట్ అనేది. అంటే ఇది ఒక శక్తివంతమైనటువంటి ఆక్సీకరణ ఏజెంట్, అంటే ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటాం. కాబట్టి దీన్ని కూడా మనం చూసుకోవాలి. ఎందుకనంటే ఎక్కువగా ఫోటోగ్రఫీ, స్క్రీన్ ప్రింటింగ్ మీద దీన్ని వినియోగిస్తారు. అలాగే ఈ గాజులు శుభ్రం చేయడానికి, సిమెంట్లో కలిపి గట్టి స్థితికి తీసుకురావడానికి, అంటే మామూలుగా ఈ కన్స్ట్రక్షన్స్ ఉంటాయి కదండి, ఆ నిర్మాణాల్లో సిమెంట్లో కలిపి అది గట్టిగా అవడానికి ఇది చేస్తుంటారు. అలాగే మెటల్ ప్రాసెసింగ్ చేయడానికి, ఇలా రకరకాలుగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి టాక్సిక్ కలిగించేటటువంటిదండి ఇది. సో ఇది మనం తగిలినప్పుడు లేదా తాకినప్పుడు మనం వెంటనే దీన్ని శుభ్రం చేసుకోవాలి. మనకి తెలియదు అసలు అది ఏంటి అనేది కూడా, అది ఎక్కడెక్కడ ఉంటుంది అనేది కూడా మనకు తెలియదు. సో మనకి చిన్న అక్షరాలతో రాస్తుంటారు ఇలాంటివన్నీ కూడా, పొటాషియం డైక్రోమేట్. అది ఉందో లేదో అని తెలుసుకోవడం కూడా చాలా కష్టతరం. సో దీనివల్ల కూడా మనకి తెలియనటువంటి అలర్జీస్ ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. అది దీనివల్ల అని ఐడెంటిఫై చేయడమే కష్టతరం అవుతుంది. సో ఇది జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ కాబా మిక్చర్ అండి. కాబా మిక్చర్ కూడా సాధారణంగా పరిచయం లేని పదం. శాస్త్రీయంగా మనం చూసినట్లయితే ఇది వేరే కోవకు సంబంధించింది, ఇది అంత అవసరం లేదు. నెక్స్ట్ ఇది కూడా ఒక మిశ్రమం అండి. నెక్స్ట్ అనిమల్ హెయిర్. ఈ అనిమల్ హెయిర్ వల్ల కూడా ఎస్పెషలీ అండి క్యాట్స్ పెంచుకుంటూ ఉంటారు, పిల్లులు పెంపకం మనం చూస్తూ ఉంటాం, అలాగే డాగ్స్. సో ఈ అనిమల్ హెయిర్ అలర్జీ అంటే జంతువుల జుట్టుపై లేదా దంతాలు
దంత జలాలపై ఉండే ప్రోటీన్ ప్రభావం వల్ల కలిగే అలర్జీ అని మనం చెప్పొచ్చు. దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పిల్లి అనేది ఏదైతే ఉందో ఆ వెంట్రుకల వల్ల ఆయాసం, ఆస్తమా వచ్చే పరిస్థితులు ఉన్నాయి. అలాగే ఈ ఇంకా పోతే చాలా ఉన్నాయి, కానీ వీటి నుంచి కూడా మనం జాగ్రత్త కలిగి ఉండాలి. ఎందుకంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడం, ఊపిరితిత్తుల సమస్యలు, ఇలాంటివన్నీ కూడా ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో యానిమల్ హెయిర్ ఎలర్జీ కూడా కొంతమందికి ఉంటా ఉంది. నెక్స్ట్ పెయింట్, ఇక్కడంతా కూడా వీళ్ళకి బాగానే ఉందండి. నెక్స్ట్ పెయింట్ కావచ్చు, పెయింట్ ఎలర్జీ. కొంత పెయింట్ అంటే కూడా కొంతమందికి పట్టదు. ఈ పెయింట్ వల్ల కూడా శ్వాసకోశ సంబంధించినటువంటి సమస్యలు ఎదురవుతాయి, లంగ్స్. సో అలాగే నెక్స్ట్ యూవి అల్ట్రావైలెట్ రేడియేషన్ అంటాం. సో దీనివల్ల కూడా మనం చూసినట్లయితే చాలా ఉన్నాయండి. దీనివల్ల ఏమవుతుందంటే చర్మం అనేది కొంతమందికి ఎండకి వెళ్తానే ఫేస్ చేంజ్ అయిపోతుంది. ట్యాన్ అనొచ్చు, లేదంటే కొంతమందికి ముక్కు దగ్గర మాత్రమే ఇదవుతుంటుంది అలర్జీ లాగా, లేదా చెంపలకి ఎక్కడైతే స్కిన్ ఎక్స్పోజ్ అవుతూ ఉంటుందో అక్కడంతా కూడా చర్మం, మెడ, చెయ్యి ఇవన్నీ కూడా ఏమవుతుందంటే ఈ యువి రేడియేషన్ సూర్యరశ్మికి ట్యానింగ్ గా మారిపోతుంది, రైట్, నల్లగా మారిపోతుంది అనమాట. సో ఈ యువి నుంచి కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ ఫార్మల్ డిహైడ్. ఏంది ఫార్మల్ డిహైడ్ అంటే? ఇది కూడా ఒక రసాయనిక పదార్థం. ఫ్యాబ్రిక్, పెయింట్స్ ఇలా వినియోగిస్తూ ఉంటారండి. దీనివల్ల ఏమవుతుందంటే కాంటాక్ట్ డెర్మటిటిస్ అంటే చర్మవాపు సమస్యలు అనేది మనం చూస్తూ ఉంటాం. చర్మం మీద ఎర్రటి ర్యాషెస్ లాగా రావడం, సో దద్దుర్లు, బొబ్బర్లు లాగా రావటం అనేది మనం చూస్తుంటాం. ఎందుకంటే ఈ చర్మం పైన ఇవి మనం చూస్తూ ఉంటామండి. ఎందుకంటే దీని ప్రభావమే అది. ఫార్మల్ డిహైడ్ వల్ల ఈ యొక్క ప్రాబ్లమ్స్ అన్ని మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. సో దీని గురించి కూడా మనం జాగ్రత్త కలిగి ఉండాలి. నెక్స్ట్ లెనోలిన్ ఆల్కహాల్. ఈ లెనోలిన్ ఆల్కహాల్ అంటే అండి, ఈ గొర్రెల జుట్టులో నుంచి సహజంగా ఉన్నటువంటి ఒక వ్యాక్స్ అండి ఇది. సో ఇది ఎక్కడ వాడతారు, ఎందుకు వాడతారంటే కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి, చర్మ సంరక్షించే ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో, లైక్ మాయిశ్చరైజర్లు అంటారు. ఇందాక మాయిశ్చర్ లాస్కి మాయిశ్చర్స్ కొన్ని వాడతారండి స్కిన్ మాయిశ్చరైజ్ చేయడానికి. అలాగే మాయిశ్చరైజర్లో వాడబడేది ఈ లెనోలిన్ ఆల్కహాల్. సో మనం ఇంగ్రీడియంట్స్ చూస్తే మాయిశ్చరింగ్ క్రీమ్లో కానీ వీటిల్లో దాంట్లో చూస్తే లెనోలిన్ ఆల్కహాల్ అని ఉంటుంది. ఇది కూడా కొంతమందికి పట్టదు. దీనివల్ల కూడా కొన్ని అలర్జీస్ అనేది కొందరికి ఉంటుందండి. ఎందుకంటే చర్మం ఎర్రగా మారడం, మంట, దదుర్లు, బొబ్బర్లు, అంటే కొన్ని సందర్భాల్లో అండి. చూడండి, ఇది అందుకే అంటారు కొంతమందికి పిల్లలకి, ఈవెన్ ఆ పిల్లల్లో కొంతమంది ఇవన్నీ కూడా రాస్తూ ఉంటారు, మాయిశ్చరింగ్ లోషన్స్ కావచ్చు. వాళ్ళకి తెలియకుండా వాళ్ళకి తీవ్రమైన ఇబ్బందులు, శ్వాస సంబంధ ఇబ్బందులు కావచ్చు, ఇలా అలర్జిక్ కాంటాక్ట్ డెర్మటిస్ అంటారు, ఇవన్నీ కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ లెనోలిన్ ఆల్కహాల్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఏమంట లిప్ బామ్లు అంట, స్కిన్ క్రీమ్స్ అంట, మాయిశ్చరింగ్ క్రీమ్స్ అంట, వీటిల్లో మనం చూసుకోవాలి ఈ లెనోలిన్ ఆల్కహాల్ ఉందా లేదా అనేది. అందరికీ కాదు, కొందరికి ఇది పట్టదు. సో దీనివల్ల అలర్జీ ఉందా లేదా మనం ఇక్కడ ఇది అనాలిసిస్ చేసి చెప్తోంది. నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ క్లోరైడ్. క్లోరైడ్ చూద్దామండి. క్లోరైడ్ అంటే ఏం లేదు, క్లోరిన్
క్లోరిన్ గ్లాస్ లేదా ఈ క్లోరిన్తో కూడినటువంటిది ఏదైనా కూడా ఈ క్లోరిన్ అలర్జీ అని మనం చెప్తాం. ఉదాహరణ బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే స్విమ్మింగ్ పూల్స్ అండి. స్విమ్మింగ్ పూల్ నీటిలో ఉన్న క్లోరిన్, కొంతమంది స్విమ్మింగ్ చేసి వస్తానే చర్మం రంగు మారడం లేదా కొన్ని ఇన్ఫెక్షన్స్ తలెత్తడం ఇవన్నీ చూస్తూ ఉంటాం. ఏంటి కారణం అంటే బికాస్ ఆఫ్ క్లోరిన్. కాబట్టి ఈ అలర్జీ కూడా మనము ముఖ్యంగా పరిగణించాలి. నెక్స్ట్ ఫాస్ట్గా విటమిన్స్ గురించి చూసుకొని ఈరోజు సెషన్ క్లోజ్ చేద్దాం. విటమిన్స్ కూడా చాలా ప్రాముఖ్యం అండి. విటమిన్లో మనం చూస్తున్నాం ఏ విటమిన్స్ మనకు కావాలి. విటమిన్లు శరీరానికి అవసరమైనటువంటిది, ప్రతిరోజు సహజ సిద్ధంగా ఈ పోషకాలు అనేది మన శరీరానికి మనం అందించాలి. విటమిన్ ఏ, బి, సి, డి, ఈ, కే ఇలాంటి మొదలైనవన్నీ ఉన్నాయి. దీనివల్ల చాలా ఉన్నాయి. సో అందులో మనకి విటమిన్ ఏ చూసినట్లయితే విటమిన్ ఏనే మనం ఏమంటామంటే రెటినాల్ అంటాం, బీటా కెరటిన్ అంటాం. ఇదేంటంటే నైట్ బ్లైండ్నెస్కి, ఇమ్యూన్ సిస్టమ్ పెంచడానికి ఉపయోగపడుతుంది. వెంటనే విటమిన్ ఏ ఎక్కడ ఉందంటే క్యారెట్ అని చెప్తాం. రైట్, విటమిన్ ఏ అనేది చాలా అవసరం అండి. కాబట్టి ఇది అన్నిటికీ ఉపయోగకరంగా ఉంటుంది. మన ఇమ్యూన్ సిస్టమ్ పెంచడానికి కావచ్చు, ఎస్పెషల్లీ కంటికి. సో వీళ్ళకి విటమిన్ ఏ అనేది లోపం ఉంది, రెడ్డిష్లో చూపిస్తుంది, తక్కువగా ఉంది. సో మనం విటమిన్ ఏ అనేది వారికి సజెస్ట్ చేయాలి. రైట్, నెక్స్ట్ విటమిన్ బి1. విటమిన్ బి1 అంటే థయామిన్ అని పిలుస్తారండి. ఇవి బి1 కూడా నీటిలో కరిగే విటమిన్, వాటర్ సాల్యుబుల్ విటమిన్ అంటాం. శరీరంలో గ్లూకోజ్ స్థాయిలు కావచ్చు, ఇవన్నీ కూడా నరాల్ని, కండరాల్ని బలోపేతం చేసి మన ఆరోగ్యంగా ఉంచేది ఇవన్నీ బి కాంప్లెక్స్ అంటాం. రైట్, కొంతమందికి ఆకలి సరిగా ఉండదు, అవునా? చాలా సమస్యలు ఉంటాయి, జ్ఞాపక శక్తి ఇలాంటివన్నీ కూడా వీరికి అన్ని కూడా నరాల బలహీనత, వీళ్ళన్నిటి కూడా బి కాంప్లెక్స్ బి1 అనేది చాలా ఇంపార్టెంట్, థయామిన్. నెక్స్ట్ బి2 విటమిన్ అండి. బి2 అనేది కూడా చాలా ముఖ్యం అండి. ఈ బి2 అనే దాన్ని రైబోఫ్లావిన్ అంటాం లేదా రిబోఫ్లావిన్ అంటాం. బి2 అనేది మన మెటబాలిజంలో సహాయపడుతుంది. అలాగే స్కిన్కి, హెయిర్కి, కొంతమందికి పెదాలు పగులుతూ ఉంటాయి, నోట్లో పుండ్లు వస్తూ ఉంటాయి. కాబట్టి వీరికి బి2 ఎస్పెషల్లీ ఈ బి కాంప్లెక్స్ అనేది చాలా అవసరం. పాలు, కోడిగుడ్లు, పచ్చి బఠానాలు, మాంసం, చేపల్లో ఇవన్నీ కూడా ఉంటాయి. నెక్స్ట్ విటమిన్ బి3. బి3 అంటే ఏంటి అంటే నియాసిన్. ఈ నియాసిన్ అనేది ఎక్స్టర్నల్గా కూడా మనం చూస్తూ ఉంటామండి. కొన్ని క్రీమ్స్లో నియాసిన్ అనేది ఉంటుంది, విటమిన్ బి3. ఇది కూడా స్కిన్కి కావచ్చు, ముడతలకు కావచ్చు, డెర్మటైటిస్ కావచ్చు, ఇవన్నీ ఉపయోగకరంగా ఉంటుంది. ఈవెన్ అలసటగా ఉన్న. సో ఈ బి3 అనేది కూడా మన బాడీకి చాలా అవసరమైనటువంటిది. సో బి3 కొంచెం మైల్డ్గా ఉంది. బి1 విటమిన్ ఏ మెయిన్, వీళ్ళకి విటమిన్ ఏతో కూడా బి1 కూడా సరిగా లేదు, మోడరేట్లో ఉంది. నెక్స్ట్ విటమిన్ బి6 అండి. విటమిన్ బి6 అంటే పైరిడాక్సిన్ అంటాం. రైట్, పైరిడాక్సిన్ హైడ్రోక్లోరైడ్ అనే సప్లిమెంట్ సాధారణంగా గర్భధారణ సమయంలో గర్భిణీ స్త్రీలకు ఇస్తూ ఉంటారండి. డాక్సిలామైన్ అలాగే పైరిడాక్సిన్. సో ఇవి ముఖ్యమైనటువంటివి, ఎందుకంటే ఈ ప్రోటీను, ఫ్యాటు, కార్బోహైడ్రేట్లని మెటబాలిజంలో వాటి దీంట్లో సహాయపడుతుంది. అలాగే ఆర్బీసీకి, ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి చేయడానికి,
కాబట్టి ఇది చాలా విటమిన్ B6 అనేది ఈ ఫిట్స్ కావచ్చు, మూర్ఛకు కావచ్చు, ఎపిలిప్సిక్ కావచ్చు, వీటన్నిటికీ కూడా అద్భుతంగా మనం వినియోగించుకోవచ్చు B6 అనేది. అలాగే చర్మంపై దద్దుర్లు వస్తుంటాయి, నోటిపూత అంటారు, ఇలాంటి వాటికంతా ఈ B6 అనేది బ్రహ్మాండంగా పనిచేస్తుంది. B6 న్యాచురల్గా అయితే మనకి చేపలు, పిస్తా పప్పు, అరటిపండు, అవకాడో, చికెన్, మటన్ లివర్లో, పాలకూరలో, ఇతర ఆకుకూరలు అన్నిట్లో కూడా మనకి సహజంగా దొరికేది B6. నెక్స్ట్ B12. B6 అనేది ఇక్కడ లోపం ఉందండి, రెడ్ జోన్లో చూపిస్తుంది. సో ఈ B6 అనేది చాలా ప్రాముఖ్యమైంది. దీనికోసం అని ప్రత్యేకంగా మనం సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉంటాం, అవునా. నెక్స్ట్ విటమిన్ చూద్దాం, విటమిన్ B12. ఇది కూడా చాలా కీలకం అండి B12 అనేది. ఎందుకంటే B12ని కోబాలమిన్ అంటారు. ఈ కోబాలమిన్ సైనోకోబాలమిన్ లేదంటే మిథైల్ కోబాలమిన్ అని అంటారు. కొన్ని ఫుడ్ మనం చూసినట్లయితే బయట ఈ B కాంప్లెక్స్ ఇచ్చినప్పుడు ఈ చూస్తాం కోబాలమిన్, మిథైల్ కోబాలమిన్ అని. అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ B12, ఎర్ర రక్త కణాలని తయారు చేసేందుకు అవసరమైనటువంటిది. అలాగే ప్రతిదానికి B12 అనేది చాలా అవసరం. కండరాల బలహీనతకు కావచ్చు, సో ఈవెన్ ఈ మధుమేహం కావచ్చు, చాలా వాటికి B12 అనేది అవసరం. ఎందుకంటే ఈరోజు B12 లోపంతో చాలా మంది ఉన్నారండి. ఎందుకనంటే ఈ B12 ఎక్కడ దొరుకుతుందంటే నాన్ వెజిటేరియన్లో దొరుకుతూ ఉంది ఎక్కువ శాతం. మరి వెజిటేరియన్లో దొరకదా అంటే కొన్ని వాటిల్లో కొంత మాత్రమే, చాలా తక్కువ శాతం, తక్కువలో తక్కువ శాతం ఈ చూస్తున్నాం. అందుకే వెజిటేరియన్స్లో ఈ లోపం అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది, B12 లోపం గమనించాలి. ఇంకోటండి, మనం నాకు చాలాసార్లు చెప్పాను, మనం పరగడుపున లేస్తూనే ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగడం శ్రేయస్కరం అని. ఎందుకనంటే ఈ నోట్లో ఉన్నటువంటి సెలైవా ఏదైతే ఉందో, లాలాజలం, అది B12గా మనకి పనిచేస్తుందండి. యాక్చువల్గా మనలోనే ఇది ప్రొడక్షన్ అవ్వాలి స్టమక్లో B12 అనేది. అవ్వటం లేదంటే కారణాలు ఏంటంటే మనం తీసుకున్నటువంటి ఈ చెత్త చెదారాలు, యాంటీబయాటిక్స్ కావచ్చు, ఆ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ కావచ్చు, రీఫైన్డ్ ఆయిల్స్ కావచ్చు, ఇటువంటివి మనం ఎక్కువ తీసుకోవడం వల్ల ఇది సరిగా మనకు అందటం లేదు. రైట్. నెక్స్ట్ విటమిన్ సి. విటమిన్ సి కూడా చాలా చాలా అవసరం అండి. దీన్నే ఆస్కార్బిక్ యాసిడ్ అంటాం, అంటే ఆస్కార్బిక్ ఆమ్లం. సో శరీర కణజాలాన్ని అభివృద్ధి చేయడంలో ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. మన ఇమ్యూనిటీ సిస్టాన్ని పెంచుతుంది, ఆ వైరస్లు, బ్యాక్టీరియా నుంచి రాకుండా చూస్తుంది. అలాగే ఈ కొలాజన్ సృష్టించడానికి సహాయం చేస్తుంది, చర్మానికి కావచ్చు, ఎముకలకు కావచ్చు, జుట్టుకు కావచ్చు. అలాగే న్యాచురల్ యాంటీ హిస్టామైన్గా వర్క్ అవుతుంది. సరే, శరీరంలోని హిస్టామైన్ ఉత్పత్తిని తగ్గించి దాని ద్వారా కొన్ని లక్షణాలు ఉంటాయండి, ఆస్మా ఇలాంటి లక్షణాలని నివారిస్తుంది. అవునా, యాంటీ హిస్టామైన్స్ అని మనం వాడుతాం, రైట్. సో ఇలా అన్ని సమస్యలకి పరిష్కారంగా ఈ నిమ్మ జాతికి సిట్రస్ ఫ్రూట్స్ మనం తీసుకోగలిగితే ఈ విటమిన్ సి అనేది పుష్కలంగా మనకి అందుతుంది, రైట్. ఇది విటమిన్ సి కూడా వీరికి ఎల్లోలో చూపిస్తుంది, విటమిన్ లోపం కూడా ఉంది. నెక్స్ట్ విటమిన్ D3. విటమిన్ D3 అనేది మనకి న్యాచురల్గా అందాలండి. దీన్నే
క్యాల్సిఫెరల్ అంటాం, రైట్? అంటే కొవ్వులో కరిగే విటమిన్ ఇది. ఫ్యాట్ సాల్యుబుల్ మినరల్. ఎముకలు, మన దంతాలు, మన రోగనిరోధక వ్యవస్థ ఇవన్నీ బాగుండాలంటే సరైనటువంటి కాల్షియము, ఫాస్ఫేటు, అలాగే విటమిన్ D3 అవసరం. అలాగే వీటితో అన్నిటితో పాటు విటమిన్ K కూడా అవసరం అండి. కాబట్టి మనకి న్యాచురల్గా చూస్తే విటమిన్ Dకి ఎండ, న్యాచురల్ సోర్స్ సన్ అన్నమాట. సో ఎండ కాకుండా పుట్టగొడుగులు ఇటువంటి వాటిలో మనకి విటమిన్ D3 అనేది లభ్యమవుతుంది చేపల్లో, రైట్? ఈ B12, D3 అనేది రెండు ఇవన్నీ వీటిలో దొరుకుతుందండి. ఈ B12, D3 అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది మన శరీరానికి, రైట్? తర్వాత విటమిన్ E. ఇది కూడా అండి, విటమిన్ E అనేది చర్మానికి, జుట్టుకి, కండరాలకి అన్నిటికీ ఉపయోగకరంగా ఉంటుంది. ఈ విటమిన్ అనేది కూడా ఒక యాంటీ ఆక్సిడెంట్. సో ఇది కూడా మనము కలిగి ఉండాలి. విటమిన్ E వీరికి బాగానే ఉంది. సో ఫైనలీ విటమిన్ K. విటమిన్ K అంటే ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందండి. ఎందుకంటే రక్తం గడ్డ కట్టడంలో సహాయపడుతుందండి. ఇది బ్లీడింగ్ తగ్గిస్తుంది. ఓవర్ బ్లీడ్ అవుతూ ఉంటారు, అటువంటి వారికి విటమిన్ K ఎవరికి ఇది సజెస్ట్ చేస్తారంటే యాక్సిడెంట్ అయి ఉంటుంది. సో యాక్సిడెంట్ అయిన వారికి ఓవర్ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. అటువంటి వారికి ఈ యొక్క విటమిన్ K అంటే కాల్షియము, విటమిన్ D3 వీటితో పాటు విటమిన్ K7 ఇవన్నీ కూడా ఇస్తూ ఉంటారు. ఎందుకు అనంటే రీజన్ ఈస్ ఇదండి. కాబట్టి విటమిన్ K అనేది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి విటమిన్. అలాగే ఈవెన్ రక్తం గడ్డ కట్టడంలో కొన్ని వాటికి విటమిన్ K అనేది ఇస్తూ ఉంటారు. కాబట్టి ఈ విటమిన్స్ అన్నీ కూడా విటమిన్ A దగ్గర నుంచి విటమిన్ K దాకా ప్రతి ఒక్క విటమిన్ మన శరీరానికి ఎంతో అవసరము. సో కాబట్టి మనము ఈ సెషన్ ఇంతతో క్లోజ్ చేసుకుందాం. బ్యాక్ టు హోస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సూపర్ సార్, ఎక్సలెంట్గా ఉంది సార్ సెషన్. అందరికి బాగా అర్థమైంది అనుకుంటున్నాను.